హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 5 మహిళలు, ఒక పురుషుడితో సహా మొత్తం 6 ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఏపీలో స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ఆస్కారమివ్వరాదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. రానున్న స్థానిక ఎన్నికలను చంద్రబాబు నాయుడు స్వేచ్ఛగా జరగనిస్తారని అనుకోవడానికి లేదని, రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ చీఫ్ జగన్ పార్టీ నేతలకు జో జీతావో సికందర్ అనే క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు. నాయకుల మధ్య ఇగోల వలన మనమే నష్టపోతామని, ఫస్ట్ గెలవాలని కుండబద్దలు కొట్టారు. స్పేస్ ఎక్స్ అధినేత ఎలోన్ మస్క్ ప్రపంచంలోనే అతిపెద్ద భారీ స్పేస్ పోర్ట్ నిర్మాణానికి అధికారికంగా ప్రణాళికను ప్రకటించారు. అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో సుమారు 9.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో దీనిని నిర్మించినట్లు మస్క్ ప్రకటించారు. ఉమెన్స్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో తన బౌలింగ్ టాలెంట్ తో రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారిన యువ లెగ్ స్పిన్నర్ మేధావి బిధురి టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. అయితే ఇన్స్టాగ్రామ్ లో విరాట్ కోహ్లీ తనను ఫాలో బ్యాక్ అవ్వాలనేదే తన ఏకైక కోరిక అని ఆమె వెల్లడించారు. టాలీవుడ్ కాల్ట్ క్లాసిక్ అర్జున్ రెడ్డి మూవీ విడుదలై 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ హీరో విజయ్ దేవరకొండ అభిమానులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ ఈ సినిమా 10th యానివర్సరీ సందర్భంగా ఎలాంటి కట్స్ లేని అన్కట్ అండ్ ఎక్స్టెండెడ్ వెర్షన్ థియేటర్లలో రీ రిలీజ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.